వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేసే బైక్ ఎక్స్పల్స్ 210. లుక్ ఇది ఎల్ఈడి లైట్స్తో వస్తుంది, ఎల్ఈడి ఇండికేటర్స్. ఎక్స్పల్స్ మనకి టీఎఫ్టీ డిస్ప్లే వస్తుంది. టీఎఫ్టీ డిస్ప్లే వల్ల మనకు చాలా ప్రీమియం బైక్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం కంట్రోల్స్ ఉంటాయి. మన ఈ టీఎఫ్టీని చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా నావిగేషన్ కూడా ఉంటుంది. దీంట్లో ఏబిఎస్ మోడ్స్ ఉన్నాయి. రోడ్డు, ట్రైల్ అండ్ ఆఫ్ రోడ్ ఉంది. మనం ట్రాక్షన్ అన్నది ఆఫ్ చేసుకోవచ్చు. బైక్ బ్యాక్ లుక్ చాలా పెద్ద బండిలాగా ఉంటుంది. ఈ బైక్లో 4 కలర్స్ ఉన్నాయి. సేఫ్టీ గార్డ్ అన్నది ఏమీ రాదు, మనం పెట్టుకోవాలి. బైక్ సీట్ హైట్ వచ్చి 830 mm వస్తుంది. బైక్ వెయిట్ వచ్చి 168 kgs వస్తుంది. చాలా వైడ్గా అనిపిస్తుంది బైక్. అడ్వెంచర్ బైక్ ఇది. మన బడ్జెట్లో 210cc ది బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు. మన ఎక్కడైతే రోడ్డు మనకి ఎండ్ అవుద్దో ఈ బైక్తో మనకి అక్కడ ఫన్ ఉంటుంది. మ్యాక్సిమం ఈ బైక్ కొన్న వాళ్ళు ఎక్కువ ఆఫ్ రోడింగ్ చేస్తారు. మనం సిటీలో కూడా వాడచ్చు. దీని ఇంజన్ కెపాసిటీ వచ్చి 210cc ఇంజన్ వస్తుంది. దీని పవర్ వచ్చేసి 24.2 bhp వస్తుంది. అండ్ టైర్స్ వచ్చి అపోలో టైర్స్ వస్తున్నాయి, ఆఫ్ రోడింగ్ టైర్స్. స్పోక్ వీల్స్ ఇవి, ట్యూబ్ టైర్స్ వస్తుంది. మనకి బ్యాక్ వచ్చి 120/80 వస్తుంది టైర్ సైజ్. ఫ్రంట్ వచ్చి 90/90 వస్తుంది. బైక్ రియర్ బ్రేక్ వచ్చి 220 mm వస్తుంది డిస్క్. అండ్ ఫ్రంట్ వచ్చి 276 mm వస్తుంది డిస్క్ బ్రేక్. ఇంకా మిడిల్ మోనోసాక్ సస్పెన్షన్ ఉంది. దీనివల్ల ఏంటంటే మనం ఆఫ్ రోడింగ్కి వెళ్తున్నప్పుడు మనం పాడ్ హోల్ అయినా ఏదొచ్చినా మనం అంత ఫీల్ అవ్వం నార్మల్ బైక్స్ లాగా. ఇది కంఫర్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇండియన్ రోడ్స్కి పర్ఫెక్ట్ బైక్ అని చెప్పొచ్చు. మనకి సడన్గా పాడ్ హోల్స్ అయినా స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి కదా, ఈ బండిలో మనం ఆగవసరం లే, వెళ్ళిపోవచ్చు. బికాస్ ఇట్ ఈస్ క్యాపబుల్. ఏ పాడ్ హోల్ వచ్చినా మనకి అంత ఫీల్ అవ్వదు. పాడ్ హోల్స్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు, స్పీడ్ బ్రేకర్స్లో ఈజీగా కంఫర్ట్గా వెళ్ళొచ్చు. స్కోపిక్ ఫ్రంట్ ఫోక్స్ ఇచ్చారు. బైక్ ట్యాంక్ వచ్చి 13 లీటర్స్ వస్తుంది. అలాగే ఈ బైక్ వచ్చి సింగిల్ సీట్తో వస్తుంది. కంఫర్టబుల్ సీట్, కానీ సైజ్ మాత్రం చిన్నది. ఇద్దరు కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు ఈ బండి మీద. హ్యాండ్లింగ్ చాలా బాగుంది. ఇంకా ఇది టాప్ ఎండ్ బైక్ అని చెప్పను, ఇది ఓన్లీ ఆఫ్ రోడ్కి క్యాపబుల్. మనం ఈ బైక్లో టాప్ ఎండ్ అన్నది ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలాగే దీని మిర్రర్స్ అన్నవి చాలా బాగున్నాయి, విజిబిలిటీ బాగానే ఉంది. దీని ప్రైస్ సెగ్మెంట్లో అండ్ దీని సీసీలో దీనికి మించిన బెస్ట్ బైక్ లేదు. 210cc అడ్వెంచర్ బైక్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. రైడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మనకు ఆఫ్ రోడ్లో వెళ్తేనే దీని పర్ఫార్మెన్స్ అన్నది మనకు తెలుస్తుంది. పవర్ అన్నది మీకు అంత ఉండదు, కానీ మనం సాటిస్ఫై అయిపోవచ్చు మనం ఆఫ్ రోడింగ్కి వెళ్తే. బికాస్ ఆఫ్ ది సస్పెన్షన్ చాలా బాగుంటుంది ఆఫ్ రోడింగ్లో. ఆఫ్ రోడింగ్కి చాలా క్యాపబుల్ బైక్ అని చెప్పొచ్చు. దీని బ్రేక్స్ చాలా బాగున్నాయి, మంచి బయట ఇస్తున్నాయి ఈ బ్రేక్స్. దీని టైర్ కూడా మనకి ఆఫ్ రోడింగ్ ద్వారా చాలా బాగుంది, స్కిడ్ అవ్వట్లే. రోడ్లో కూడా మనకు అంత స్కిడ్ అవ్వట్లే ఈ టైర్స్. రోడ్డు కూడా క్యాపబులే, కానీ ఆఫ్ రోడింగ్ టైర్స్ ఇవి. ఈ బైక్ షార్ట్ రైడర్స్ కూడా మేనేజ్ చేయొచ్చు. 5.5 నుంచి పైన ఉన్న వాళ్ళందరూ మేనేజ్ చేయొచ్చు. ఇది మరీ అంత హైట్ లేదు. బైక్ మైలేజ్ వచ్చి
అప్రాక్స్గా 50 చేంజ్ వస్తుంది హైవేలో. ఇది చాలా లైట్ వెయిట్ బైక్, ఇంకా మనం ఎంజాయ్ చేయొచ్చు. లైట్ వెయిట్ అంటే నించుంటే మనకు కొద్దిగా గ్రిప్ ఉండడానికి ఇది తీసేయచ్చు. మనం ఆఫ్ రోడింగ్కి వెళ్తే నించుంటాం కదా, ఇది ఇదిగో ఈ స్టీల్ ఒకటి ఉంటుంది, ఈ రబ్బర్ మనం తీసేయచ్చు. అప్పుడు నించుంటే కొద్దిగా గ్రిప్ అన్నది వస్తుంది. సర్వీస్ ఛార్జ్ వచ్చి 1800 చేంజ్ వచ్చింది. అలాగే సెకండ్ సర్వీసింగ్ మనకి ఫ్రీయే. మనం ఓన్లీ లేబర్ ఛార్జెస్ ఇచ్చుకుంటాం ఈ బండికి. ఎవరికైనా ఆఫ్ రోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఒక మంచి బండి తీసుకోవాలి బడ్జెట్లో అంటే ది బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు ఎక్స్పల్స్. ఈ ఆన్ రోడ్ వచ్చి 2,32,000 పడింది వైజాగ్లో. బ్లూ కలర్ వల్ల మనకి BMW GS ఫీల్ వస్తుంది. ఈ కలర్ చాలా బాగుంది, బ్లూ కలర్ ఈ బైక్కి. బైక్ ఎగ్జాస్ట్ సౌండ్ విందాం.